నమస్తే. దేవుడు కేసీఆర్ అయితే దయ్యం ఎవరు? సో ఇప్పుడు ఇదే చర్చ. కవిత కేటీఆర్ని ఉద్దేశించి, లేదు హరీష్ని ఉద్దేశించి, సంతోష్ రావుని ఉద్దేశించి వాళ్ళే ఆ దయ్యాలని చెప్పారా? కేటీఆర్ మాత్రం చాలా క్లారిటీతో రేవంత్ రెడ్డి కోవర్ట్ నా చెల్లె అనే రీతిలో ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఆమె దయ్యం అంటుంది, ఈయన కోవర్ట్ అంటున్నాడు. ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది? ఇంతకీ కేసీఆర్ ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందా, ఏమీ చేయలేని పరిస్థితిలో? ఈ సందర్భాన్ని హరీష్ రావు ఎట్లా వాడుకుంటున్నాడు? అసలు కవిత ఆ లేఖలో ప్రస్తావించిన అంశాల మీద డిస్కషన్ అవసరమా? ఓవరాల్గా ఈ కుటుంబం అవసరం తెలంగాణకి ఎంతున్నది? ఇవి మనం డిస్కస్ చేయాల్సిన కీలకమైన అంశాలు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా. సో చాలా మందికి ఇది పర్సనల్ గొడవలా అనిపించినా ఖచ్చితంగా వీళ్ళ అవసరం తెలంగాణకు ఉందా లేదా అన్న దానిపైన డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకే మేము వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇదే అంశం పైన మాట్లాడడానికి ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆ కుటుంబంతో చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తి, ముఖ్యంగా కవితతో పాటుగా పనిచేసిన వ్యక్తి. ఆనాడు కవిత ఒక పేపర్ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ టుడేని, ఆ పేపర్కి ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతలు, బడ్జెట్ దగ్గర నుంచి అన్నింటినీ దగ్గర నుంచి చూసుకున్న వ్యక్తి. సో తనే తెలంగాణ విఠల్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు. సో తర్వాత వాళ్ళతోని పడక, వాళ్ళు చేసే కార్యక్రమాలు నచ్చక ఆయన బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ మీద ఆయన కొట్లాడిండు, తెలంగాణలో అధికారం మారడానికి కారణమైండు. సో మన ముందున్నారు తెలంగాణ విఠల్ గారు. నమస్తే అన్న. నమస్తే రఘు గారు, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? బాగాలేదు అన్న. ఎందుకట్లా? అంటే ఇన్ని లక్షల ప్రజల త్యాగాలు, ఇన్ని వేల మరణాల తర్వాత వచ్చిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం వచ్చిన తెలంగాణ అని కేసీఆర్ అన్నారు. ఆ విషయంలో న్యాయం జరగలే. స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం మేము కొట్లాడినాం. 52 నుంచి మా నాన్నగారు కావచ్చు, పృథ్వీ గారి నాన్నగారు కావచ్చు, ఇట్లా 4 కోట్ల ప్రజలు త్యాగాలు చేసింది వీళ్ళ కోసం కాదు కదా. ఇక్కడ పంచాయతీ అంతా ఏంటంటే అక్రమ ఆస్తులు, అధికారము, ఆధిపత్యం కోసం. తెలంగాణ ప్రజలేమో స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, స్వయం గౌరవం కోసం. కేసీఆర్ పెట్టిన ట్యాగులైన నీళ్లలో న్యాయం జరగాలి, నిధులు రావాలి, నియామకాలు జరగాలి. ఆ మూడిట్లో కూడా తెలంగాణలో ఇంకా జరగలేదు. ఇప్పుడు దేనికోసం జరుగుతుంది డిస్కషన్? సెంట్రిక్ పాయింట్ అంటే అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో వాటాలు, కోటాల కోసం. అక్రమ ఆస్తులు, అధికారంలో ఎవరికి వాటా రావాలి, ఎవరికి ఆధిపత్యం ఉండాలి అని. అంటే ఇక్కడ ప్రజలకు సంబంధం లేని ఎజెండా ఒకటి వచ్చేసింది. ఇప్పుడు కవిత టాపిక్ అనేది ప్రజలకు ఎటువంటి సంబంధం లేదా? ఇప్పుడు అసలు కవిత గారు ఎవరు? కవిత గారు ఎవరంటే కేసీఆర్ గారి కూతురు, అంతే. అసలు కేసీఆర్ గారు ఎవరంటే 52 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు కొట్లాడి 1200 మంది చచ్చిపోతే ఆ ప్రజల త్యాగాలకి ఒక పొలిటికల్ రూపం ఇచ్చి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ఆయన 14 ఏళ్ళు కొట్లాడిన మాట వాస్తవమే, ప్రజలు చచ్చిపోయిన మాట వాస్తవమే. ఒక్క రక్తపు చుక్క లేకుండా తెలంగాణ తెస్తా అని ప్రమాణం చేసిన కేసీఆర్ గారు 1200 మంది చచ్చిపోయిన అనే విషయం మర్చిపోవద్దు. 369 మందిని మిలిటరీతో కాల్చింది. 52లో పృథ్వీ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది జరిగింది. ఎంతో రక్త తర్పణము, ఎంతో మంది చచ్చిపోతే ప్రతి ఊర్లో కూడా రక్తంతో తడిసిన నేలని నేను ఒక్కళ్ళు కూడా చచ్చిపోకుండా తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 14 ఏళ్లలో 1200 మంది మరణాలకి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కేసీఆర్ కారణం. తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. తెలంగాణలో చాకలి ఐలమ్మ లాగా, దొడ్డి కొమరయ్య లాగా, కొమరం భీం లాగా, రాణి రుద్రమదేవి లాగా రజాకారులతో కొట్లాడిన తెలంగాణ నేలలో 1200 మందిని ఇండైరెక్ట్ గా చంపింది కేసీఆరే. మరి అలాంటి కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. 10 ఏళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు అనుభవించినంత రాజరికం అనుభవించిండు. ఆయన ఇచ్చిన దానికి తెలంగాణ ప్రజలు ఇచ్చారు. కేసీఆర్కి తెలంగాణ మంచి చెడు క్రెడిట్ దొరికింది. అసలు కవిత ఎవరు, కేటీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు, సంతోష్ రావు ఎవరు అంటే కేసీఆర్ ప్రజలు తిరస్కరించారు కదా. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ డేటు ఇప్పుడు మన ఇళ్లలో డోలో గానీ, పారాసిటమాల్ గానీ ఉంటాయి, షీట్ మనం చూసి వేసుకుందామని చూసుకుంటాం జ్వరం రాగానే, కానీ డేట్ అయిపోయిందని అక్కడే పెడతాం. కేసీఆర్ పరిస్థితి కూడా ఒకప్పుడు డోలో మనం కరోనా టైంలో బాగా వాడినాం. ఇప్పుడు కేసీఆర్ అవసరం తెలంగాణకు లేదు. ఆ రోజు తెలంగాణ సమాజానికి కేసీఆర్ అవసరం ఉండే. కేసీఆర్ ని ఎన్ని మంచి చెడు, ఆయన వ్యక్తిగతంగా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా మేమందరం మా 25 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసి 2001లో నేను, నా ఫ్రెండ్స్ 13 మంది జైలుకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ అనేది లేచింది. మా 25 ఏళ్ల జీవితం కోల్పోయినాం, 1200 మంది చచ్చిపోతే కేసీఆర్ మహానాయకుడు అయ్యాడు. అసలు ఈ రోజు కేసీఆర్ అవసరమే లేదని కదా వాళ్ళు టీఆర్ఎస్ అవసరమే లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది ఎవరు? మా ఆకాంక్షల కోసం 4 కోట్ల ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి టీఆర్ఎస్ పార్టీ 1500 కోట్లు, 15 రిచెస్ట్ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన దొంగ నా కొడుకులు ఎవరు? మేము టీఆర్ఎస్ కోసం కదా కష్టపడ్డది.
మరి బీఆర్ఎస్ పార్టీ అవసరం మాకేముంది? బీఆర్ఎస్ తో తెలంగాణకు వేగుబంధం లేదు కదా, అలాంటి బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సరే మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇదే అంశం మీద అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి. కవిత రాసిన లేఖ మీద జరుగుతున్న వ్యవహారం మీద మీ నిశ్చితమైన అభిప్రాయం ఏంటి? అంటే ఆమె ఐడెంటిటీ క్రైసిసా, లేకపోతే ఇదేమైనా అధికారం కోసమా, లేకపోతే జెన్యున్ గా ఆమెని హ్యూమిలియేట్ చేసి బయటకు పంపించే కుట్ర ఏమైనా జరుగుతున్నదా? అందులో భాగంగా ఆమె ఒక మంచి రాజకీయ నాయకురాలుగా ఏదో ఈ తెలంగాణకి ఏమైనా చేయాలనుకుంటున్నదా? అసలు మీ ఒపీనియన్ ఏంటి ఈ టోటల్ ఎపిసోడ్ లో? రఘు గారు, మనం కొంచెం దానికి పూర్వపరాలు చర్చిస్తే జనరల్ గా లేఖలు 3-4 రకాలు ఉంటాయి. ఒకటి మనం చిన్నప్పుడు కాలేజీలో స్కూల్లో రాసే లీవ్ లెటర్లు, అయితే ఉద్యోగస్తులు రాసే లీవ్ లెటర్లు, లేకపోతే ప్రేమ లేఖలు, లవ్ లెటర్లు. ఈ కాలంలో లవ్ లెటర్ రాసే కాలం లేదు, లీవ్ లెటర్ రాసే కాలం కాదు. రాజకీయ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యమంత్రులకో ప్రధానమంత్రులకో బహిరంగ లేఖ రాస్తారు. కరెక్ట్ గా 24 సంవత్సరాల క్రితము, ఇలా 25 కాదు, 2021 ఏప్రిల్ 16వ తారీఖు కేసీఆర్ గారు ఒక లెటర్ రాసిరు చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, బషీర్బాగ్ కాల్పులు జరుగుతున్నాయి, అందుకనే నేను డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తున్నా, టీడీపీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని ఆ రోజు కేసీఆర్ గారు రాసిన లేఖని చంద్రబాబు నాయుడు గారు లైట్గా తీసుకున్నారు. కానీ ఆ లేఖ టీ కప్పుల తుఫాను కాకుండా భూకంపం అయింది, సునామీ అయింది, 2 రాష్ట్రాలను విడగొట్టింది. అంటే ఆ లేఖకున్న పవర్ అలాంటిది. మరి ఈ రోజు కేసీఆర్ గారు, కవిత గారు ఒకే పార్టీలో ఉన్నారు. స్వయాన కూతురు లేఖ రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎన్ని లేఖలు రాసింది, ఎందుకు రాస్తుంది, తండ్రిని కలవకుండా ఉండే పరిస్థితి నిజంగా ఉందా? ఇలా కవిత గారిని ఇష్టపడతారు అనే విషయం నాకు కూడా తెలుసు. నేను ఆ ఫ్యామిలీతో ఉన్నా. ఏ కూతురు అయినా ఎన్ని తప్పులు చేసినా తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ అనుబంధం ఉంటది. వాళ్ళేం శత్రువులు కాదు, లేదా కలుసుకోలేనంత దూరంలో లేరు. ఈమె చంద్రమండలంలో లేదు, ఈయనేమో ఇంకొక గ్రహంలో లేడు. 10 నిమిషాలు గట్టికి కొడితే హాఫ్ అన్ అవర్ లో ఫామ్ హౌస్ కు పోవచ్చు, కేసీఆర్ గారి ఇంట్లో కలవచ్చు. ఇక్కడ కేసీఆర్ గారికి కవిత లేఖ రాయడం అంటేనే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ సరిగా లేదన్న అనుకోవాలి, లేకపోతే కేసీఆర్ గారు కవితని దూరం పెడుతుందని అనుకోవాలి, లేదు అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా అన్న అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం గ్యాప్ ఉందనేది వాళ్ళిద్దరికి తెలుసు పర్సనల్ గా. బట్ ఇది పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఈ లేఖ ఈ టైంలో ఎందుకు రాసింది? ఈ లేఖకు ముందు ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఈ అమెరికా పోకముందు. నా మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు జాగృతి దాంట్లో, అందులో కేసీఆర్ ఫోటో కూడా లేదు బ్యానర్ లో. ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్ నేను వింటే నాకు అర్థమైంది, నాకు గుర్తున్నది చెప్తున్నా. తెలంగాణలో సామాజిక అంతరాలు ఉన్నాయి. ఇంకా నాన్నగారు ఇంత కష్టపడి తెచ్చినా కూడా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ప్రజలు కోరుకున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు కావాల్సిన సామాజిక తెలంగాణ రాలేదు. ఇంకా 90% ప్రజలు పేదరికంలో ఉన్నారు. జిల్లాల మధ్య వ్యత్యాసం ఉంది, ఆర్థిక వ్యత్యాసం ఉంది. ఒక సిరిసిల్లను, ఒక గజ్వేలో, ఒక సిద్దిపేట బాగుపడ్డంత మాత్రాన తెలంగాణ అంతా బాగుపడ్డట్టు కాదు. నేను తెలంగాణలో అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగినాక నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నా. పార్టీ అభివృద్ధి కోసము, పార్టీలో ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఆమె ఈ లేఖకు ముందు, అమెరికాకు పోయే ముందున్న ప్రెస్ మీట్ లో చెప్పింది. ఆఫ్ ద రికార్డు చాలా కుట్రలు జరుగుతున్నాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ కుట్రదారులు ఎవరో నాకు తెలుసు అని కూడా చెప్పింది. ఆ తర్వాత అమెరికా వాళ్ళ కొడుకు ఆదిత్య, అబ్బాయి కూడా తెలుసు నాకు, చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. ఆ అబ్బాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళింది, వచ్చింది, లేఖ వచ్చింది. నేను చాలాసేపు ఈ లేఖ డూప్లికేట్ లేఖ అనుకున్నా, ఏదో జరుగుతుంటదని. ఎప్పుడైతే మీరు విశ్లేషణ చేసి ఆమె రైటింగ్ ని ఎగ్జాక్ట్ గా పట్టుకొని ఆమె రాసిన లేఖ అని నమ్మితే, లేఖలో ఆమె ఏమన్నదంటే కేసీఆర్ గారు దేవుడు, మా నాన్నగారి చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నారు. లేఖలో బయటకు వచ్చా ప్రెస్ మీట్ లో, సారీ లేఖలో కాదు. మరి జనరల్ గా దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు. దేవుడు గుడిలో దేవుడు ఉంటాడు. దేవుడు మాట్లాడాడు, విగ్రహం కదా. దేవుడు డైరెక్ట్ మనతో మాట్లాడలేడు. దేవుడు భక్తులతో మాట్లాడాలంటే ఒక పూజారి ఉండాలి. భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తి లాగా. మరి అంబికా దర్బార్ బత్తి సంతోష, కేటీఆర్, హరీష, లేకపోతే ఈ ముగ్గురు కాకుండా రమ్యారావు గారు చెప్తున్న ఒక ఆమె ఎవరో తమిళనాడులో శశికళన ఆమె చెప్తుంటది కదా వాళ్ళ అన్న కూతురు. ఆ భక్తుడు కేసీఆర్ దేవుడు అయితే, ఈ కవిత భక్తురాలైతే, ఈ ఇద్దరి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఎవరో కూడా ఆమె చెప్పాలి. ప్లస్ దయ్యాలు ఉన్నాయన్నది, దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నది. దేవుడు దయ్యం ఒక దగ్గర ఉండవు. దేవుడు గుడిలో ఉండాలి, దయ్యాలు శ్మశానంలో ఉండాలి ఒకవేళ అనుకుంటే. మరి దయ్యాలు ఉంటే కవిత గారి నిజాయితీ ఇక్కడ అడుగుతున్నా, ఆ దయ్యాల పేర్లు చెప్పాలి కదా కవితక్క నువ్వు.
మీ నాన్నగారు దేవుడిని మింగే దయ్యాలు ఉన్నాయి అక్కడ. ఇక ఆ ముగ్గురులో ఎవరో ఒకరు అనుకోవాలి. మరి ఆమె చెప్పాలి, సంతోష్, హరీష్, కేటీఆర్. ఇప్పుడు మరి ఫామ్ హౌస్ లో మనం ఎవరం పోలే, వీళ్ళు యాగాలు చేసిర్రు చాలా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరు చేయరని యాగాలు చేసిర్రు, పాజిటివ్ యాగాలు చేసిర్రు అని మనకు తెలుసు. బండి సంజయ్ గారు చెప్తారు వీళ్ళు శుద్ర పూజలు కూడా చేస్తారని చెప్తారు. మరి ఇన్ని రకాల పూజలు చేసేటోళ్ళు కేసీఆర్ అనే దేవుడు చుట్టూ ఉన్న దయ్యాలని కూడా గుర్తుపట్టలేడా? మరి దేవుడు గుర్తుపడతారు కదా దయ్యాలని. మరి అంత పవర్ఫుల్ దయ్యాలు అవి. మాట్లాడుకుంటే నవ్వుతారు. నువ్వు కోవట్లు కూడా ఉన్నారన్నావు కదా, మరి కోవట్ల పేరు చెప్పాలి కదా కవితక్క నువ్వు అని. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి కోవట్లనే తేల్చిపడేసిండు. అంటే తన చెల్లిని రేవంత్ రెడ్డి పంపిండు, రేవంత్ రెడ్డి కోవట్ అనే యాంగిల్లో ఆయన చాలా క్లియర్ గా మాట్లాడేసిండు. అంటే కవిత గారు అన్నదాన్ని బట్టి దయ్యం ఆయన అవుతాడు, కోవర్ట్ కింద ఆమెను చూడాలి. ఇప్పుడు ఆమె దయ్యాలు అన్నది ఒక దయ్యం అల్లే, దయ్యాలు అన్నది. దయ్యాలు అంటే మరి ఆ దయ్యాలు ఎవరు అనేది కవిత అని చెప్పాలి. సెకండ్, బీఆర్ఎస్ లో కూడా కోవట్లు ఉన్నారు అన్నారు కవిత గారు. మరి ఆమె కూడా చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకి. ఆమె కేసీఆర్ కూతురుగా కాదు, మన ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటుంది ఆమె ఎమ్మెల్సీ. అందులో ప్రజల డబ్బులతో ఆమె చాలా పనులు చేసింది బతుకమ్మ అని చెప్పి. ప్రజల డబ్బులతో ఎంపీగా ఎంజాయ్ చేసింది. ఆమెకు ఇప్పుడు 2 గన్మెన్లు ఉన్నారు, వాళ్ళ గన్మెన్ల జీతాలు మనమే ఇస్తున్నాం. ఆమె తినే తిండి ఎమ్మెల్సీ సీటు. వాళ్ళ ఇంట్లో గొడవ అయితే మనం ఫామ్ హౌస్ లో కొట్టుకుంటే అయిపోద్ది. ఏదో కళ్ళు కాంపౌండ్ గారు దొంగ బంగారం కోసం కొట్టుకున్న పంచాయతీ కాదు ఇది. తెలంగాణ ప్రజలందరూ ఆమెకు ఒక బతుకమ్మ, బొడ్డెమ్మ, గౌరమ్మ అంటే ఆమె లిక్కర్ రాణి అనే బిరుదుతోటి వచ్చి ఒక మరకపడి తీహార్ జైల్లో ఉండొచ్చింది. ఇవాళ ఆమె మళ్ళీ తన క్యారెక్టర్ ని, తన యొక్క కొత్త రూపం వస్తున్నప్పుడు, సామాజిక తెలంగాణ అన్నప్పుడు కవితక్క నేను స్పష్టంగా అడుగుతున్నా నీ పాత మిత్రుడిగా, ఆ దయ్యాలు ఎవరో చెప్పు నీకు ధైర్యం ఉంటే. లేకపోతే నీది కూడా నాటకం అనుకుంటారు. ఆ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ని సమాచారం లీక్ చేస్తున్న కోవట్లు ఎవరో చెప్పు. లేదు కేసీఆర్ లీక్ చేసిండా? మరి నువ్వు పర్సనల్ గా రాసిన లేఖ, మీ నాన్నకి రాసిన లేఖ, సీక్రెట్ గా రాసిన లేఖ, ఎన్నో లేఖలు రాసిందట. గతంలో కూడా 11 లేఖలు రాసిందట. మరి ఈ లేఖ కేసీఆర్ లీక్ చేసిండా? కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లీక్ చేసిండు? లేకపోతే నీకు నువ్వే లీక్ చేసిన? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమె కేసీఆర్ కి ఇచ్చింది. ఇప్పుడు లీక్ చేసింది ఎవరై ఉండాలి? కేసీఆర్ అయి ఉంటాడుగా. కేసీఆర్ అన్న కావాలి. అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? చూడకుండా పక్కనైతే పడేవాడు కదా. చాలా ఇంపార్టెంట్ లెటరు, చాలా సెన్సిటివ్, ఇబ్బంది అయ్యే లెటరు. కేసీఆర్ ఎవరికి ఇస్తే అది లీక్ అయినట్టు కదా. కేసీఆర్ అన్న లీక్ చేయించాలి స్ట్రాటజికల్ గా. కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళని లీక్ చేయాలి. కేసీఆర్ తనకు తాను ఇబ్బందులు పడడానికి ఆ లెటర్ లీక్ చేస్తాడా? చేయడు కదా. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్, ఆమెనే లీక్ చేసి కాదు. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు నా అనుభవంలో చెప్తున్నా, కేసీఆర్ అనేట ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. 365 days 24 hours పవర్ పాలిటిక్స్ తప్ప ఇంకేది ఆలోచించాడు ఆయన. ఆయన ఎప్పుడు ఏది చేస్తాడు అనేది ఆయనకే తెలియదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేయడంలో ప్రపంచంలోనే కేసీఆర్ ఒక డిఫరెంట్ మనం. ఇప్పుడు టిఆర్ఎస్ అనే పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ అనే పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 సీట్లలో 2 ఓడిపోయింది. ఆ 2 సీట్లలో అసలు వీళ్ళు పోటీ చేసిర్రా, బీజేపీకి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అనేది తెలవాలి. ఎందుకంటే ఇంత బలంగా టిఆర్ఎస్ కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ కోసం 2 ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్ పోయింది, ఒక ఎమ్మెల్సీ పోయింది. అంతకు ముందు జరిగిన ఎలక్షన్లలో 8 సీట్లు కోల్పోయింది, గుండు సున్నా వచ్చింది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయింది. అంటే కేసీఆర్ గారు ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఒక కొత్త ఎత్తుగడ, నేను ఉండంగానే నేను అనుభవించిన అధికారము, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు ముగ్గురు నా వాళ్ళే. హరీష్, కేటీఆర్ ఒక దుకాణం పెడతారు, కవిత ఇంకో దుకాణం పెడుతుంది. ఈ 2 దుకాణాలు వదులుదాం రోడ్డు మీదకి. హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఒక రెగ్జోనా సబ్బో, ఒక సంతూర్ సబ్బో ఉందనుకోండి, మార్కెట్ లో ఒక సబ్బు బాగా పోతున్నప్పుడు దానికి ఆపోజిట్ గా ఇంకో సబ్బు రాకుండా వీళ్ళే ఇంకో 2-3 సబ్బులు పెడతారు. అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎందుకంటే మార్కెట్ ని క్యాప్చర్ చేయాలంటే కంపెనీ మనదే, బట్ పేర్లు వేరుండాలి. కేసీఆర్ నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే తెలంగాణ నేలాలి. 14 ఏళ్ళు ఉద్యమం పేరుతో ఆయన కేంద్ర మంత్రి నుంచి అన్ని మంత్రి పదవులు అనుభవించారు. ఎమ్మెల్యే కాకుండా కేటీఆర్, హరీష్ రావు మంత్రి అయ్యిండు. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. స్లిప్పర్లకి గత లేని కుటుంబం చార్టర్డ్ ఫ్లైట్లకి వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు పొద్దున తెలంగాణలో ఇప్పటికే మాకు అధికారం కోల్పోయినాం, రేవంత్ రెడ్డి వచ్చేసిండు. మళ్ళా అధికారం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొత్త రూపం మార్చుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు పెట్టిర్రు? టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, బీఆర్ఎస్ ఎందుకు పెట్టిర్రు? భారతదేశం అంతా ఎక్స్పైర్డ్ కావాలి, ఉప ప్రధాని కావాలి, ప్రధాని కావాలి, రాష్ట్రపతి కావాలి అనుకున్నారు. ఈ దేశంలో తెలంగాణ డబ్బులన్నీ తీసుకుపోయి అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంకో కొత్త కేసీఆర్ గారు లీక్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో నమ్మదగ్గ వ్యక్తి, నమ్మదగ్గని వ్యక్తి కేసీఆర్ ఈ భూమి మీద. కాబట్టి కేసీఆరే ఒక మాస్టర్ ప్లాన్ వేసి కూతురుకి ఒక సింపతి, ఎంపతి వస్తే నువ్వు ఇట్లా చేయమ్మా, తిరుగుబాటు చెయ్యి, నీ జాగృతి పేరుతో నువ్వు దుకాణం పెట్టు. తెలంగాణ ప్రజలు ఎట్లాగో అమాయకులు, ఆవేశపరులు అనుకుంటున్నారు.
1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో ఆ రోజు మేము కేసీఆర్ అనేటువంటి ఎందుకు ఎత్తుకున్నామంటే చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని, ఆంధ్ర కుట్రదారులని ఎదుర్కోవడం కోసం కేసీఆర్కి ఎన్ని అవలక్షణాలు ఉన్నా 2001లో నేను పృథ్వన్న కలిసి ఆఫీస్ పలగొట్టి కూడా నాకు తెలంగాణ ముఖ్యం అని భౌగోళిక తెలంగాణ కోసం మాకు ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేసినాం. ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ అవసరం లేదు, హరీష్ రావు అవసరం లేదు, కవిత అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ త్యాగధనులు కాదు, వీళ్ళు క్యారెక్టర్ ఉన్నోళ్ళు కాదు, వీళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదు, వీళ్ళ ఆస్తులు అమ్ముకోలేదు, లేకపోతే వీళ్ళ కుటుంబాలు ఎవరు జైలుకు పోలేదు, ప్రాణాలు కోల్పోలేదు. తెలంగాణకు కావాల్సింది కొట్లాడేటోడు, త్యాగం చేసేటోడు. ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ లాగా, కొమరం భీం లాగా, రాణి రుద్రమదేవి లాగా తెలంగాణ చరిత్ర ఎవరైతే నిజాయితీగా కొట్లాడుతో వాళ్ళు నెత్తిన పెట్టుకుంది. ఇన్ని తప్పులున్నా కేసీఆర్ ఆంధ్రాలతో కొట్లాడిందని కేసీఆర్కి ఇచ్చిన అవకాశం. అదేవిధంగా బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ కేసీఆర్తో కొట్లాడితే ఆయనకు రావాల్సిన గుర్తింపు ఇచ్చినాం, అది అయిపోయింది. కేసీఆర్తో రేవంత్ రెడ్డి కొట్లాడితే రేవంత్ రెడ్డిని సీఎం చేసినాం. ఇప్పుడు మల్లన్న కావచ్చు, మీరు కావచ్చు, మళ్ళాంటి వాళ్ళం కూడా కొట్లాడుతున్నామే కదా జనం ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రజలు ఎవరికి గుర్తింపిస్తారు? కొట్లాడేటోళ్ళకి, ప్రశ్నించేటోళ్ళకి, ధైర్యంగా ఉన్న వాళ్ళకి, నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. మరి కవితకి ఏమైనా నిజాయితీ ఉందా? కవిత ట్రాక్ రికార్డ్ లో ఆమె ఏమైనా కోల్పోయిందా? నేను పృథ్వన్న మా పిల్లలంతా జైళ్ళల్లో ఉన్నప్పుడు కవిత, కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేశారు కదా. మీకున్న అర్హత ఏంది? కేవలం కేసీఆర్ అనే కూతురు తప్ప మీరు రాగానే జాగృతి పెట్టుకున్నారు, జాగృతి పేరుతో బతుకమ్మ చేసారు, బతుకమ్మ పేరుతో తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని ప్రాపర్ చేయడంలో కవిత గారు. ఇప్పుడు ఇందులో ఆస్తుల కొట్లాట ఏమైనా ఉండొచ్చా? 200%. ఇప్పుడు మామూలుగా మనిషికి దేని మీద గొడవలు వస్తాయి సార్? ఒకటి భూమి కోసం వస్తుంది, లేదు పదవి కోసం వస్తుంది, లేదు అమ్మాయిల కోసం వస్తుంది జనరల్ గా గొడవలు. ఈ రాజకీయ మామూలు ఎకరం 2 ఎకరాలకే తలలు పట్టుకొట్టుకొని అన్నదమ్ముడు చంపుకుంటున్నారు. రాజరికంలో రాజులు తండ్రిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తండ్రి, అన్నను చంపిన చూసినాం. వీళ్ళు రాజరికపు ఫ్యూడల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెంటాలిటీ కదా. ఒక రకంగా కవిత అమ్మాయి అని చెప్పి ఆమెను అడగదొక్కిరు అనుకుంటే, ఆమె ఏమంటుంది, నేను నన్ను అమ్మాయి అని చెప్పి నన్ను పక్కకి పెడితే నా సంగతి చూపిస్తా అని జాగృతి పెట్టుకుంది. ఒక రకంగా కేటీఆర్, హరీష్, కేసీఆర్ కంట్రోల్లో ఉన్నారు. కవిత సొంతంగానే డిక్లేర్ చేసింది అటానమస్ బాడీ ముందు నుంచే. నేను ఎవరు చెప్పినా వినను, నేను కేసీఆర్ టైపు, సీతయ్య టైప్ అన్నది. ఒకరోజు నేను కవిత ఇట్లా డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుతుంటే మా నాన్న మోనార్కు సీతయ్య టైపు ఎవడు మాట విన్నాడు అన్నాడు. నేను కొద్దిసేపు విన్నాక నవ్వుకుంటా, మరి సీతయ్య మాట కూడా ఎవరిన్నారు? సీతయ్య ఎవరి మాట విన్నాడు? కొన్ని రోజులు అయితే సీతయ్య మాట కూడా ఎవరిన్నారంటే ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలా కేసీఆర్ గారికి ఈ వయసులో దుఃఖం ఏంటంటే, కొడుకు వినేటట్టు లేడు, కూతురు వినేటట్టు లేదు, అల్లుడు వినేటట్టు లేడు, సంతోష్ వినేటట్టు లేడు. ఆయన మొత్తం 4 కోట్ల ప్రజలకి ఒక తెలంగాణ బాబు, ఒక తెలంగాణ జాతిపిత అని పేరు తెచ్చుకొని ప్రశాంతంగా ఉండాలనుకున్న వయసులో సొంత కుటుంబమే కంట్రోల్ తప్పింది. అంటే పెద్ద ఫెయిల్యూర్, కేసీఆర్ ఫెయిల్యూర్ ఇది, వీళ్ళ ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు ఏ కుటుంబ పెద్ద అయినా కుటుంబం సరిగా లేదంటే కుటుంబ పెద్ద ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు మా నాన్న తాగుబోతో తిరిగిపోతో అయితే ఇంట్లో ఉన్న పిల్లలంతా ఆగమైపోతారు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క మంచి చెడు ఇవాళ అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే, అపరిమిత అధికారాలు ఇచ్చిండు వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కొటేషన్ ఉంటది, పవర్ కరప్ట్స్. ఇది నేను చెప్పేది కాదు, పొలిటికల్ ఫిలాసఫర్ చెప్పింది. పవర్ ఎవరినైనా కరప్ట్ చేస్తుంది. అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. వీళ్ళు అంతులేని అధికారంతో దేశాల్లో అక్రమ సంపాదన సాధించారు. స్లిప్పర్లకు గతి లేని వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లు కొన్నారు, బ్యూటీ పార్లర్లు నడుపుకునేటోళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు కొన్నారు. వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళు గుర్తు చేసుకుంటే కూడా, సీఎల్ తెచ్చి చెప్తే కూడా దేశ విదేశాల్లో వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. విల్లాలు, ఫామ్ హౌజులు, రకరకాల ఆస్తులు, చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయి. నడమంత్రపు సిరి వచ్చినాక, నడమంత్రపు సిరి నరం మీద పుండు, ఇక మనిషిని ఆగనీయవు. నరం మీద పుండు ఉందనుకో సలసలసలా అంటది అది. నడమంత్రపు సిరి వచ్చినాక ఒక్కొక్కరి దగ్గర 10,000 కోట్లు. వీళ్ళు ఎవరి కెపాసిటీ ఏందని తెలిసినా కూడా డబ్బులు ఉన్నాయని వీళ్ళకి ఏం కెపాసిటీ ఉంది రగ్గారు? ఏంది వీళ్ళకి? ఏం లేదు అని తెలిసినా కూడా వాళ్ళు డబ్బులు ఉన్నాయనే కదా. డబ్బులు ఉన్నాయనే బల్బుతోటి ఇప్పుడు మన వరంగల్లో మీటింగ్ పెట్టిర్రు, దిలీప్ సార్ చెప్తున్నారు ఒక్కొక్కరికి 1,500 రూపాయలట ప్లస్ బాటిల్. ఇప్పుడు నా దగ్గర కూడా 100 కోట్లు ఉంటే అంతకన్నా ఎక్కువ మంది వస్తారు. మాకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్, మైక్ ఖర్చు, మాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా. నేను పృథ్వన్న మీటింగ్ పెడితే మాకు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షల మంది వస్తారు. తెలంగాణ వాదులు ఉన్నారు. అంటే డబ్బులు ఉండడము, అది అక్రమ సంపాదన ఉండడమే వీళ్ళకి అర్హత. అంటే ఏదో అంటారు కదా బలిసి కొట్టుకుంటున్నారని ఊర్లలో. వీళ్ళందరికీ ఏంటంటే తెలంగాణ 10 సంవత్సరాల అధికారంతో విపరీతమైన సంపాదన వచ్చింది. మామూలు వాళ్ళ ఇళ్లలో పనిచేసే అటెండర్లు, నేను కొంతమంది పెట్టించిన ఎంప్లాయీని, వాళ్ళ దగ్గర కూడా 100 కోట్లు ఉన్నాయి. ఇంకా పేర్లు చెప్పడం బాగోదు కానీ ఈమె చేసిన దందాలు, ఈమె చేసిన చేయాలి చెప్పాలంటే, ఇక ఆమె నాతో పాటు కలిసి పనిచేసింది పేపర్ కోసం. ఒక అక్క తమ్ముళ్లాగా, అన్న చెల్లెల్లాగా ఉన్నాం కాబట్టి పర్సనల్ విషయాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లే. సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగం అంటే మొత్తం వీళ్ళ చిట్టా, వీళ్ళ చీకటి భాగవతాలు అన్నీ తెలుసు.
ఒక జర్నలిస్ట్ గా, ఒక ఉద్యమకారుడిగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. నేను ఏమంటున్నా అంటే ఈ బైపోలార్ డైవర్జెన్స్ అనేది ఉంది. హరీష్ కేటీఆర్ మీటింగ్ అయిపోయినాక హరీష్ ఫోటో ఎక్కడా లేదు మీటింగ్ లో. హరీష్ 2 వారాలు సైలెంట్ అయిపోయాడు. హరీష్ ఇంటికి కేటీఆర్ పోయిండు. మరి కేటీఆర్ 2 సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది? హరీష్ కి ఫామ్ హౌస్ గేట్లు కూడా తెచ్చిపోయి. ఇప్పుడు ఏమంటున్నారంటే హరీష్, కేటీఆర్, సంతోష్ ముగ్గురు ఒకటయ్యారు, కవిత ఒకటైందని అంటున్నారు. అదేమో ఇక మరి సార్ వీళ్ళు నలుగురు కూడా 4 గ్రూపులు. ఒకటి ఎప్పుడైతారు అంటే దొంగలు పంచుకునేటప్పుడు ఈ దొంగ సొమ్ము కోసం కొట్లాడుకుంటున్నప్పుడు పోలీస్ కేసులు చాలా ఎట్లా బయటపడతాయి. దొంగ సొమ్ము కోసం దొంగలు కళ్ళు కాంపౌండ్ దగ్గర లేకపోతే తాగినప్పుడు కొట్టుకుంటారు. ఏదో దొంగ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, తీగ లాగితే దొంగ కదిలినట్టు. ఇప్పుడు కవిత ఫామ్ హౌస్లు, కవిత కట్టిన విల్లాలు, కవిత బయటకు వస్తే వాళ్ళ భాగవతం బయట పెట్టారు. ఆమె ఏమంటుంది, బయటకు వస్తే వాళ్ళు ఆమె లెటర్ లో ఇండైరెక్ట్ గా ఏమి రాసింది, 6 నెలలు నేను తిహార్ జైల్లో ఉంటే కొడకల్లారా మీరేమో ఎంజాయ్ చేసిర్రు, మీరు స్కాములు చేయలేదా? నేనేమో 100 కోట్లు కేజ్రీవాల్కి ఇస్తే మీరు 8,000 కోట్లు ఇచ్చారు ఎవరెవరికి? కుమారస్వామికి 600 కోట్లు ఇద్దామని కేసీఆర్ గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కేసీఆర్ కోటర్లో ఉన్న వ్యక్తి చెప్పిండు 600 కోట్లు ఇద్దామని కుమారస్వామితో ఒప్పందం కుదుర్చుకొని కుమారస్వామి ఇక్కడికి వచ్చిండు, ఈయన అక్కడికి పోయిండు. ఈ లోపు ఈ విషయం ఫినిక్స్ స్కామ్ ద్వారా ఈడీకి అమిత్ షా టీంకి తెలవడంతో ఈ 600 కోట్లు కర్ణాటకలో ఎందుకు పెడతావు, నువ్వు మహారాష్ట్రకు పెట్టని తెలంగాణ పోలీసు సపోర్ట్ తోటే ఆ డబ్బులు మహారాష్ట్రకు పంపించి ఎన్సీపీని ఓడగొట్టారు. బీజేపీకి ఏంది, వాళ్ళ రీజనల్ పార్టీని కథం పట్టేయాలి. కేసీఆర్ గినక స్వతహాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేస్తాడు, పాలిటిక్స్ కోసం కొండకి ఎంట్రికేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఈయనతో డేంజర్ అని చెప్పి ఈయన ఆపడానికి ఈయన పట్టుకున్నారు. అక్కడ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు, ఢిల్లీ అయిపోయింది, పక్కన గోవాకు పోతున్నాడు, పంజాబ్కు పోతున్నాడు. కేజ్రీవాల్ కోసం వేసిన వలలో కవిత చిక్కింది. కేటీఆర్ ఆస్తులు, హరీష్ ఆస్తులు, సంతోష్ ఆస్తుల విషయంలో కేసీఆర్ చిక్కిండు. కాబట్టి బీజేపీ తెలివిగా ఏం చేసింది, వాళ్ళు సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే బీజేపీకి సొంతంగా 30-35 సీట్లలో బలమైన అభ్యర్థులు తప్ప గెలవడం పక్కకు పెట్టండి, 35 కన్నా ఎక్కువ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు లేరు. అంటే సొంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ అందుకనే బండి సంజయ్ గారు పరిగెడుతున్న బండి కాలుల్లో కట్టబెట్టి బండకేసి కొట్టిర్రు. బండి సంజయ్ గారు ఎందుకు తీసేసిర్రు, అక్కడే కుట్ర ఉంది. అప్పుడు కదా అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావద్దు, వస్తే మాకు డేంజర్. కాబట్టి టిఆర్ఎస్ తో ఒకవైపు ఒప్పందం చేసుకున్నారు, ఒకవైపు బ్లాక్ మెయిల్ చేసిర్రు, ఒకవైపు కథం పట్టించారు. బండి సంజయ్ని కథం చేసిర్రు, కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు గుండుసున్నా మొన్న ఎంపీ సీట్లలో, మొన్న ఎమ్మెల్సీ సీట్లలో పోటీ చేయలేని పరిస్థితి. ఎవరి కోసం? మరి కవిత వెనకాల బీజేపీ ఉండి ఆడిస్తుందా, బీజేపీ వెనకాల కవిత ఉందా, కవిత వెనకాల బీజేపీ ఉందా, లేకపోతే కవితతోటి రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడా? రాజకీయాల్లో కుట్రలే ఉంటాయి, కుతంత్రాలే ఉంటాయి. ఇది ప్రజాకీయం కాదు, రాజకీయము. రాజకీయం అంటేనే రాజ్యం కోసం చేసే కుట్రలు, కుతంత్రాలు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, వీళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి త్యాగం చేసిన ట్రాక్ రికార్డ్ లేదు. ప్రపంచంలో ఉద్యమం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్న ఏకైక ఫ్యామిలీ ఇదే. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఆస్తులు అమ్ముకోవడం. ఇప్పుడు ఏం జరుగుతున్నది మీ అంచనా? ఏం జరగదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి పార్టీ పెడుతుందా ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అది కూడా కనబడతలేదు. ఇప్పుడు 4 ఆప్షన్స్ చెప్పలేము. ఒకటి, ఆల్రెడీ ఆమె టీ కప్ లో తుఫాన్ లాగా చేసింది. కేసీఆర్ పిలిచి ఎందుకమ్మా నేను చూసుకుంటలే, నీకు ఒకటి ఇస్తా అంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఆమె మాట వింటే కామ్ అవుతుంది. లేదు అంటే బీజేపీలోకి పోలేదు. ఈమె ఏమన్నది నిన్న, బీజేపీ కాంగ్రెస్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు అంటుంది. అంటే ఆమె బీజేపీలోకి కాంగ్రెస్ లోకి పోయే ఉద్దేశం లేదు. బీఆర్ఎస్ లో కేటీఆర్ కి హరీష్ కి ఈక్వల్ గా నాకేమన్నా ఇస్తావా? ఎందుకంటే ఆమెకు పార్టీ ఆర్గనైజేషన్ లో ఏ పదవి ఇయ్యలే. ఆమెకి ఎంపీ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, తెలంగాణ జాగృతి ఇచ్చిండు. కేసీఆర్ కూతురు అనే పేరుతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్ని చేయకూడదు అని చేసింది. ఆమె మామూలు విషయం కాదు. ఆ ఇలాకత్ మాఫియా తర్వాత చెప్తాను, కానీ నాకు పరిచయం కాబట్టి ఆమె పర్సనల్ విషయాలు నేను చెప్పదలుచుకోవాలి. ఒక ఆవేశంలో నేను చెప్తాననే భయంతో కూడా కంట్రోల్ చేసుకుంటాను. ప్రజా జీవితంలో కవిత వల్ల ఏమైనా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అని చూస్తే కల్చరల్ గా ఆమె బతుకమ్మ పెట్టడము, ఇంటర్నేషనల్ వైడ్ బతుకమ్మని పాపులర్ చేయడంలో ఆమె వసూలు చేసిన డబ్బులు ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు ఆమె ఇంకా ఆప్షన్ ఒకటే సార్, ఆమె ఆప్షన్ డీల్ సెట్ అవ్వడము నెంబర్ 1. నెంబర్ 2 కొత్త పార్టీ పెట్టడం. ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏంటంటే, బతుకమ్మ, బొడ్డెమ్మ, గౌరమ్మ నుంచి లిక్కర్ రాని, సారా దందా, సారా రాణి పేరు తెచ్చుకొని వచ్చింది. తిహార్ జైలు నుంచి వచ్చినాక అందరూ కూడా ఆమెను ఫ్రెష్ గా లిక్కర్ రానిగా చూస్తుంటే, ఆమె ఆ నెరేటివ్ నుంచి సామాజిక తెలంగాణ, మహిళా తెలంగాణ అనే ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. ఎవరు అడ్వైజర్స్ ఉన్నారో కానీ బాగానే ఇస్తున్నారు అడ్వైజింగ్, కానీ జనం నమ్మట్లే. ఆ ఫ్యామిలీ మొత్తంలో
కేసీఆర్ ఎన్ని తిట్టినా కూడా కేసీఆర్ అంటే ఒక గౌరవం ఉంది. కవిత అనగానే అబ్బో అంటున్నారు, అంతే భయపడుతున్నారు. ఎందుకంటే ఆమె ట్రాక్ రికార్డ్ అట్లుంది. ఇప్పుడు జనం నోళ్ళల్లో ఆటో డ్రైవర్ ఏమనుకుంటున్నాడు, ఇస్త్రీ చేసి ఆయన ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె కేసీఆర్ నుంచి పక్కకు జరిగితే హూ ఇస్ కవిత అంటే నథింగ్. 4 జరిగే ప్రమాదం ఉంది సార్. ఒకటి, కవిత షర్మిల లాగా అయ్యే పరిస్థితి ఉంది. నేను జ్యోతిష్యుడిని కాదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేసీఆర్ మొండి, కవిత కూడా జగమొండి. ఈ ఇద్దరు మొండలతో ఎవరు మొండి అయితే కవితకి కేసీఆర్ లొంగుతాడా, కేసీఆర్ కి కవిత లొంగుతాడా అనేది చూడాలి. లేదు కేసీఆర్ పిలిచి ఇవన్నీ ఎందుకు కాముండు నేను చూసుకుంటా పిచ్చి పనులు చేయకన్నాడు అనుకో, కవిత కామ్ అయితే అయిపోతుంది. టీ కప్పుల తుఫాను కూడా కాదు, అది తల్లి కూతుర్ల మధ్య పంచాయతీ. లేదు కవిత ఇక నన్ను నాన్న పట్టించుకోవట్లేదు, పిలవట్లేదు, సస్పెండ్ చేసి ఏమైనా చేస్తే కవితకున్న ఆప్షన్ యుద్ధం చేయాల్సిందే. యుద్ధం నిజాయితీగా చేస్తే ఆమెకి ఏమైనా ఫ్యూచర్ ఉండొచ్చు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఏం చేస్తారంటే మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది చూడరు. ప్రజల కోసం నిజాయితీగా కొట్లాడుతున్నారా, తిరుగుబాటు చేస్తున్నారా, నువ్వు నిజంగా మీ అయ్య మీద తిరుగుబాటు చేస్తున్నావా, నటిస్తున్నావా, అది చూస్తారు. ఈ స్మార్ట్ బ్లాక్ మెయిల్ నువ్వు రాసిన లెటర్ లో ఏమి చెప్పలే, నువ్వు దయ్యాలన్నావు దయ్యాలు చెప్పలే, కోవర్ట్లు అన్నావు కోవర్ట్లు చెప్పలే, నాన్నగారిని పోడాల్సినంత పోగిండవు. బీఆర్ఎస్ పార్టీలో నీ పదవి కోసం అడిగినట్టే ఉంది తప్ప ఇంకా బ్లాక్ మెయిల్ మరి సామాజిక తెలంగాణ ద్రోగులు ఎవరో చెప్పాలి కదా. ఈ 10 ఏళ్లలో తెలంగాణ డెవలప్ చేయకుండా చేసింది చెప్పాలి కదా. మీలాంటి వాళ్ళు మనం లాంటి వాళ్ళం మాట్లాడింది ఆమె దాంట్లో నెగిటివ్ పాయింట్స్ కింద పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులని గతంలో పట్టించుకోలే, ఇప్పుడు కూడా పట్టించుకోలే అని ఒక పాయింట్. బీసీ 42% రిజర్వేషన్ మీద మీరు అసలు మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ మీద మీరు మాట్లాడలేదు, వక్ఫ్ బిల్ మీద మాట్లాడలేదు. అంటే అన్ని వర్గాలకి మీరు దూరం జరుగుతున్నారు అన్న ఒక కోణం ఆ నెగిటివ్ పాయింట్స్ లో కనిపించింది. అయితే అది వాస్తవం కదా, అందుకని ప్రజలు కేసీఆర్ దూరం పెట్టారు. అయితే ఆమె నిన్న మాట్లాడాల్సింది ఏంటంటే దయ్యాలు దేవుడు అది ఫామ్ హౌస్ లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా రకాల పూజారులు తెలుసు. అఘోరీల దగ్గర నుంచి క్షుద్ర పూజల దగ్గర నుంచి బగాలి ముఖ బండి సంజయ్ అని అడిగితే చెప్తాడు వీళ్ళ పూజలు. అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఆమె మాట్లాడాల్సింది ఏంటంటే ఈ అమరవీరుల కుటుంబాలు 1200 మందికి డబ్బులు ఇవ్వాలి. మన టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి కదా, ఆ 1500 కోట్లు ఎప్పుడు ఇస్తావు డాడీ? నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి బీహార్ లో ఉన్నోడికి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నోడికి, పంజాబ్ లో ఉన్నోడికి, భారతదేశం అంతా తిరిగి చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని తెలంగాణ డబ్బులు పంచినావు కదా. కనీసం ఇప్పుడైనా మన పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బులు అమరవీరుల కుటుంబాలకి, విద్యార్థులకి, చనిపోయిన 369 మందికి ఇవ్వమని అడగాలి. అవసరమైతే ఈమె ఆమరణ దీక్ష చేయాలి. ఎందుకంటే అవి ప్రజల డబ్బులు కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి మనం పదవులు ఇవ్వలే, నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తా, నా ఎమ్మెల్సీ పదవి కూడా ఒక బీసీకి ఇస్తా అని చెప్పాలి. ఈమె బీసీల కోసం బాగా కొట్లాడుతుంది కదా, జ్యోతిబా పూలే తర్వాత ఈమెనే పూలే. మరి మహిళల గురించి కొట్లాడింది కదా. అసలు ఈమె ఎంపీ సీట్ తీసుకునే ముందు టీఆర్ఎస్ పార్టీలో ఈమె కన్నా జైల్లోకి పోయిన మహిళలు ఉన్నారు కదా, అప్పుడే అనాలి కదా నాకు వద్దు డాడీ, ఆల్రెడీ అన్నకి ఇచ్చినావు మంత్రి పదవి అని ఇచ్చినావు. మరి అప్పుడు పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంది కదా. అంటే వీళ్ళకి ఏంటంటే తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, తెలంగాణ ప్రజల మంచితనాన్ని భౌగోళిక తెలంగాణ పేరుతో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తా అని దొర ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిండు, ఆయన అయిపోయింది. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు ఆయనది అయిపోయింది. ఇప్పుడు ఈమె ఒక దుకాణం స్టార్ట్ చేసింది సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కవిత గారికి ఉందా? మీరే వెలమ ధరలు, ఫ్యూడల్ ధరలు, మీ ఇళ్లలో పనిచేసేటోళ్ళు బాంచని కాలు మొక్కుతా అంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టమన్నారు రేపు. సామాజిక తెలంగాణ అంటున్నారు, ఆమెనే కావాలంటుంది. మళ్ళీ అది కూడా అన్ని ఆమెకే కావాలి. ఎంపీ ఆమెకే కావాలి, ఎమ్మెల్సీ ఆమెకే కావాలి, జాగృతి ప్రెసిడెంట్ ఆమెకే కావాలా, అంతర్జాతీయ చంద్రమండలం దానికి ఆమె కావాలా. నేను ఒకసారి ఈ ఒలింపిక్ గేమ్స్ జరిగే దానిలో పారా ఒలింపిక్స్ అని ఇంకో ఒలింపిక్స్ ఉంటాయి, కల్చరల్ ఒలింపిక్స్, డెల్ఫిక్ గేమ్స్ అని నా ఫ్రెండ్ జర్మనీ నుంచి వస్తే పరిచయం చేసిన. డెల్ఫిక్ గేమ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఇంటర్నేషనల్ కల్చరల్ ఒలింపిక్స్, దానికి కూడా ఆమె ప్రెసిడెంట్ కావాలని పెట్టింది. మొత్తం అంతర్జాతీయ పదవులు ఒకటి, ఆమె ఆలోచన అంతా కూడా పైసలు. ప్రాబ్లం ఏంటంటే కవిత గారికి జ్యువెలరీ షాప్ ఓనర్ ఒక ఆయన ఎక్కడో కనబడ్డాడు, ఏదో ఒక ఇంటర్వ్యూకి పోతే పరిచయం చేసుకున్నాడు. సో బ్రాండ్ అది రీసెంట్ గా ఒక హీరో కూతురు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జ్యువెలరీ షాప్, అది మహేష్ బాబు గారు సంథింగ్ ఏదో. అయితే ఆయన పక్కన ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, ఈమె అన్ని గోల్డ్ చూసినట్టు, ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట, మేడం ఇది ఇట్లా, ఈ డైమండ్ ఇది ఇది అని 25 లక్షలకు సంబంధించిన ఒక డైమండ్ ఆర్ సంథింగ్ ది తీసుకుని వెళ్ళిపోయింది. మనోడేమో కొంటాడు అనుకుంటున్నది, పెద్దామే కదా, కేసీఆర్ కూతురు కదా, పైసలు బాగున్నాయి కదా, ఏమన్నా షాపింగ్ చేస్తుంది అంటే మొబైల్ షాప్ పోయినా ఐఫోన్ ఖతం చేస్తాయి. ముఖ్యమంత్రుల కూతురులు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ రాజ్యము మా నాన్న రాజు, మాకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనే మెంటాలిటీ ఉంటది. ఇక నేను మాట్లాడితే బాగోదు, నాకు అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ టుడే పేపర్ అప్పుడు కూడా మేము
కలిసి పనిచేసినారు కదా. అంటే ఒక లేడీ ఒకటి, సెకండ్ ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు కొన్ని మంచి చెడు ఉంటాయి, అవి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లే. ప్రజలకు అవసరమైన సమయంలో మాత్రం ప్రజలకు ఈమె వల్ల నష్టం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం నిజామాబాద్ జ్యువెలరీ షాపుల దగ్గర నుంచి హైదరాబాద్ లో ఏమేమి జరిగినాయి అన్ని నాకు బాధితులు అందరు తెలుసు. ఆమె కొనుక్కున్న ఇల్లు, ఆమె కొనుక్కున్న ఇంట్లో జరిగిన దానిలో మట్టి పోసింది ఎవరు? రవీంద్ర నాయక్ ఏమో కేసీఆర్ మీద మట్టి పోసిండు. ఈమె కొనుక్కున్న ఇంట్లో జరిగిన అన్యాయంలో మట్టి పోసిన లేడీ కూడా తెలుసు నాకు. అయితే నేనేమంటున్నా అంటే ఒక మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. రాముడు ఉంటాడు, రావణాసుడు ఉంటాడు. మీ నాన్న వల్ల ఇంత అన్యాయం జరిగిందని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా, ఫస్ట్ ఆ 379 మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నారు కదా, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. నీ దగ్గర 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. ఇమీడియట్ గా రేపు పొద్దున నేను ఇస్తా అడ్రస్సులు, కవిత మంచి చెడు పక్కకు పెడదాం. మన వల్ల ఒక 1200 మంది అమరవీరుల కుటుంబాలకి కవిత దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కేసీఆర్ దగ్గర ఉన్నాయి కదా, కేటీఆర్ దగ్గర ఉన్నాయి కదా. కనీసం మీరు ఇప్పటికన్నా పట్టించుకుంటారు నాయన. మన తెలంగాణ పిల్లల్ని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఎట్లుంటది? నువ్వు తెలంగాణ కేసీఆర్ పెద్ద మాటలు పీపుడు మాటలు మాట్లాడిండు కదా, 370 మంది పిల్లల్ని మిలిటరీతో చంపించిండు వాడు కాసు బ్రహ్మానందరెడ్డి అనేటోడు. వాడి విగ్రహం ఎట్లుంటది? వాడి పేరు మీద పార్క్ ఎట్లుంటది? నిజంగా నేను కూడా సిగ్గుపడుతున్నా. ఈ తెలంగాణలో మమ్మల్ని, మా నాన్నల్ని, మా పెదనాన్నల్ని ఆర్మీతో చంపించిండు వాడు. మరి మనకు తెలంగాణ సోయి ఉండాలి కదా, ఇజ్జత్ ఉండాలి కదా. కేశవరావు జాదవ్ సార్ గురించి ఎవడు మాట్లాడు? కేశవరావు జాదవ్ సార్ కన్నా పెద్దోళ్ళ ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణకు బొడ్రాయి కదా, అప్పటి ప్రభుత్వం అట్లా చేసింది. మరి రేవంత్ రెడ్డి గారికి కవితకున్న సంబంధాలు ఏంది? ఈ లెటర్ వెనకాల ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏముంది? రాజకీయ ప్రయోజనం ఉంటది కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి కోవత్తన రీతిలో కవితను ఉద్దేశించి మాట్లాడిండు. ఇది నిజమై ఉండొచ్చా? వాస్తవం అయితే రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, బిజినెస్ డీల్స్ ఉన్నాయి అనేది విత్ ప్రూఫ్స్ తోటి కంపెనీలో ఉన్నారు అనేది మనకు వచ్చినది. ఆ కంపెనీలోనే మళ్ళీ విత్ డ్రా అయ్యారు. వాళ్ళ బామ్మడిది ఎవరో సూదిని ఆయన కందాల ఉపేంద్ర రెడ్డి అల్లుడిని పెట్టిన అనేది విషయం. నేను కవిత గారితో పనిచేస్తున్నప్పుడు, జాగృతి అది మన పేపర్ విషయంలో పనిచేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి మంచి మిత్రత్వం అనేది విషయం. ఇప్పుడు వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు ఎట్లున్నాయి, తెర వెనక ఏం ఒప్పందాలు ఉన్నాయి అనేది నేను చెప్పలేను. బట్ ఎందుకు ఆ మాట కేటీఆర్ ధైర్యంగా అన్నాడు? ఈమెమో దయ్యాలన్నది, ఆయనేమో కోవట్లు అంటున్నాడు, కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు అంటున్నాడు. మరి అటు కేటీఆర్ అన్న నిజాయితీ ఉంటే చెల్లె కోవట్ అన్నది చెప్పాలి. లేదు చెల్లి కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు కాంగ్రెస్ కోవట్లు ఉన్నారో వాళ్ళు బహిష్కరించాలి. లేదు కవిత నిజాయితీ ఉంటే ఆ దయ్యాలు ఎవరో చెప్పాలి, ప్లస్ దేవుళ్ళు ఎవరో చెప్పాలి, పూజారులు ఎవరో కూడా చెప్పాలి. ఆమె మాట్లాడిన భాష రాజకీయంలో దేవుళ్ళు దయ్యాలు రాజకీయాల్లో ఉండరు. మరి దయ్యము దేవుడు అంటున్నారంటే పూజారులు కూడా ఉంటారు కదా. ఈ పూజారులు ఎవరు, బ్రోకర్లు ఎవరు, అగరబత్తి వెలిగించేటోళ్ళు ఎవరు, గంట కొట్టేటోళ్ళు ఎవరు, ప్రసాదం పంచేటోళ్ళు ఎవరు, ప్లస్ దయ్యాలకి క్షుద్ర పూజలు చేసేటోళ్ళు ఎవరు? జనము నవ్వుతారు. తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చింది, మా జీవితాలు కోల్పోతే మేము 1200 మంది ఆత్మలతో ఇచ్చిన గౌరవం. మీరేమి త్యాగదనులు కాదు, మీ కుటుంబానికి ఏం పెద్ద స్వాతంత్ర సమరయోధులు కాదు, మీరేం భగత్ సింగ్లు కాదు, మీరు సుభాష్ చంద్రబోసులు కాదు. తెలంగాణ ప్రజల మంచితనంతో ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు అనుభవించినంత లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈమె కూడా విపరీతంగా సంపాదించింది కదా, చార్టెడ్ ఫ్లైట్లు, విల్లాలు, మ్యాన్షన్లు. వాడు సంతోష్ గారికి 1000 ఎకరాలు మీరు చెప్పిన ఇంటర్వ్యూలో. RS రాంచ్ అట, 1000 ఎకరాలు ఫామ్ హౌస్ ఎస్టేట్లు. వీళ్ళ బతుకులేంది, వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు ఏమన్నా ఒక్కొక్క డైమండ్ 50 కోట్లట. మీరే కదా మీ ఇంటర్వ్యూలో. నేను కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నిలబడి పేపర్ బాయ్ లాంటోడు, పేపర్లు ఇచ్చేటోడు, ఛాయలు ఇచ్చేటోడు. నేను కేసీఆర్ గారు తేజ టీవీలో రిపోర్టర్ ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు హరీష్ స్లిప్పర్లు వేసుకొని ఉండేటోడు. ఇప్పుడు కష్టపడి హరీష్ గారు ఏ మాట కామాట చెప్పాలి. ఇప్పుడు ఆయన చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు కదా, 100% స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ బకరా ఏది కవిత కేటీఆర్. ఇప్పుడు కవిత కేటీఆర్ తిట్టుకుంటున్నారు తప్ప హరీష్ ఎక్కడ రాలే. హరీష్ ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసిండు. మరి వాళ్ళు ఏం పెడతారు ఇప్పుడు? ఒక రకంగా ఏమైతుందంటే మన ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ప్రజలంతా కేసీఆర్ కొడితే రాళ్లతో కొట్టి చంపేంత కోపం ఉన్నప్పుడు ఈటల రాజేందర్ హరీష్ బయటకు వస్తే బాగుండని అనుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు రిస్క్ చేయలే. అప్పుడు ఈటల రాజేందర్ మెల్లగా బయటకు వచ్చేసిండు, హరీష్ సేఫ్ అయ్యిండు. ఈటల రాజేందర్ హరీష్ ఇద్దరు కలిసే ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది, బకరా అయింది ఎవరు? ఈటల రాజేందర్ని బయటికి బహిష్కరించారు. అప్పుడు హరీష్ సేఫ్ గేమ్ ఆడిండు. మొత్తం ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ఉండి నట్టు బోటు లాగుండి మామను కాపాడుకోవడం కోసం తన జీవితం అంతా కోల్పోయినా కూడా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అండి ఈ దేశంలో. హరీష్ గారు ఆస్తులు సంపాదిస్తున్నారనే కేసీఆర్ గారి వైపు శోభమ్మ కేటీఆర్ ని కవితను పిలిచింది. వీళ్ళేమి ఇక్కడ కేసీఆర్ గారి మీద నమ్మకంతో తెలంగాణ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు. హరీష్ రావు మీద, హరీష్ రావు ఆస్తులు, హరీష్ రావు పదవులు చూసి వచ్చిన వాళ్ళు.
అది ఓపెన్ గా తెలుసు. నేను 2001లో జైలుకి పోయినప్పుడు హరీష్ కేటీఆర్ అడ్రస్ లేడు, సంతోష్ అడ్రస్ లేడు, కవిత అడ్రస్ లేరు. వీళ్ళు ఎప్పుడు 2005 ఈ కవిత ప్రోగ్రామ్ కేటీఆర్ ప్రోగ్రామ్ నేనే డిజైన్ చేసిన. కేటీఆర్ గారి ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ 2006-07లో రన్ ఫర్ తెలంగాణ అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మన ఇందిరా పార్క్ వరకు కేసీఆర్ గారి బర్త్డే February 17. ఆ ఇయర్ నాకు గుర్తులేదు, 6 కానీ 7. నేను అప్పుడే పూణేలో కోర్స్ చేసుకొని వచ్చిన. రన్ ఫర్ తెలంగాణ అని కేటీఆర్ గారి ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ కూడా నేనే డిజైన్ చేసిన. కేటీఆర్ గారు నాతో 3 గంటలు డిస్కస్ చేసిండు. ఆల్రెడీ చెల్లి జాగృతి అని పెట్టింది, బావ మంత్రి అయిండు ఎమ్మెల్యే కాకుండా, వినోదరావు ఇట్లున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ మాట కామాట చెప్పాలి. కేటీఆర్ గారు ఓపెన్ గా డిస్కస్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకైనంత మాత్రాన నీకు అనర్హత కాకూడదు, కేసీఆర్ కొడుకే నీకు అర్హత కాకూడదు, నువ్వు ప్రూవ్ చేసుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారంటే అప్పుడు ఆయనకి అప్పుడు జాబ్ చేస్తుండే. తెలంగాణ అమెరికా నుంచి వచ్చినాక కూడా కేసీఆర్ గారి మీద నమ్మకం లేదు, ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు. 2 సంవత్సరాలు జాబ్ చేసుకుంటూ కేకే మహేందర్ రెడ్డి కష్టపడ్డ సీట్లు ఆక్కున్నారు. చివరికి ఎవరు దీన్ని క్యాప్చర్ చేస్తారు ఆఫ్టర్ కేసీఆర్? మీ అంచనా ఏంటి అసలు? కేటీఆర్ ఆ స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ సంక్షేమం కోరుకునేటోడిగా, సామాజిక తెలంగాణ వాదిగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కుటుంబం అవసరం తీరిపోయింది. ఎవరు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే టిఆర్ఎస్ అనే పార్టీని భూస్థాపితం చేసి బొందబెట్టి సిమెంట్ వేసి కప్పేసారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇక తెలంగాణ ప్రజల్ని పీల్చాల్సినంత పీల్చేసినాము, పిప్పి పిండి చేసినాము, 1200 మందిని చంపినాము, 14 ఏళ్ళు ఉద్యమంలో తిప్పినాము, 10 ఏళ్ళు అధికారంతో అనగదొక్కినాము. ఇక్కడ భూ వనరులు, సహజ వనరులు, గ్రానైట్ గుట్టలు, ఇక మొత్తం తెలంగాణని పీల్చి పిప్పి పిండి చేసినాక టిఆర్ఎస్ అనే అకౌంట్ ని క్లోజ్ చేసిరు. టిఆర్ఎస్ పార్టీకి ఇలా 33 జిల్లాలలో ఆఫీసులు ఉన్నాయి కదా, ఆ ఆఫీసులన్నీ ఉద్యమకారులు ఇళ్ళకి ఇవ్వాలి. టిఆర్ఎస్ పార్టీ మీద బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా, వీళ్ళు ఐపీ పెట్టిరు సార్ తెలంగాణకి. టిఆర్ఎస్ అనే అకౌంట్ ఓపెన్ చేసి 4 కోట్ల ప్రజల దగ్గర డిపాజిట్లు తీసుకొని దేశంలోనే 2వ రిచెస్ట్ పార్టీ అయింది. ఆ డబ్బులన్నీ ఎవరి సార్? డబ్బులన్నీ మనవి కదా, తెలంగాణ ప్రజలే కదా. ఆ డబ్బులన్నీ ఎవరికి పోవాలి? అమరవీరుల కుటుంబాలకు పోవాలి, ఉద్యమకారులకు పోవాలి, విద్యార్థులకు పోవాలి, నిరుద్యోగ ప్రజలకు పోవాలి. ఆ 1500 కోట్లు పంచాలని రేపు కవితకు ఆమరణ దీక్ష చేయాలి. సెకండ్ వచ్చేసి ప్రతి ఊర్లో టిఆర్ఎస్ బిల్డింగ్లు కట్టిరు కదా, అవన్నీ ఎవరి సొమ్ముతో కట్టిరు? తెలంగాణ ప్రజల సొమ్ముతోటే కట్టింది. మరి అవన్నీ ఆస్తులు ఏ ఊర్లో ఉన్నదో ఆ ఊర్లో తెలంగాణ ఉద్యమంలో దిక్కులేని వాళ్ళు ఉన్నారు కదా, ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు. ప్రతి ఊర్లో ఉన్న టిఆర్ఎస్ బిల్డింగ్ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలి. అప్పుడు కవిత తిరుగుబాటు చేస్తే ఆమె పక్కన నేనే ఉంటా. ఫస్ట్ ఆమె ఆమరణ దీక్ష చేయాలి, తండ్రి మీద తిరుగుబాటు చేయాలి. ఈ లవ్ లెటర్లు, లీవ్ లెటర్లు, సాఫ్ట్ లెటర్లు, మై డియర్ డాడీ, మై డియర్ డాటర్, ఇది కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీకి నెహ్రూ లెటర్ రాసేటోడు ఆయన జైల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇది కాదు. ఈ లేఖలంతా కూడా వాటాల కొట్లాట, వజ్రాల కొట్లాట, ఆస్తుల కొట్లాట, అక్రమ సంపాదన కొట్లాట, ఆధిపత్య కొట్లాట. వెలమదొరల కుటుంబాలు ఎట్లుంటాయి? మొత్తం పెత్తనం కోసం కొట్లాట. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి, బాగా మ్యాన్షన్ హౌజులు ఉన్నాయి, బాగా అన్ని ఉన్నాయి, వాళ్ళకి లేనిది ఏంది? రేపు రాబోయే అధికారంలో నా మాట. తెలంగాణ ప్రజలారా, బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడక, నైజాము సర్కారోడా, నాజీల మించినోడా, గోల్కొండ కిల్లా కింద గోరీ కడతాం బిడ్డ అన్నట్టు ఈ వెలమ ఫ్యూడల్ దొరలు తెలంగాణని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసిర్రు. 7.5 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. ఇలా రేవంత్ రెడ్డి ఎంత చేసినా చిల్లే, ఆయన జల్లడిచ్చిపోయిండు, ఎన్ని నీళ్లు పోసినా చిల్లే. ఆయనేమో అజ్ఞానము, కేసీఆర్ గారేమో అహంకారము, నియంతృత్వము. సీతయ్య లాగా పాలించిండు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ, అత్యధిక సహజ వనరులు, అత్యధిక మానవ వనరులు ఉన్న తెలంగాణని అప్పుల కుప్ప చేసిండు. అందుకనే కచరా పాలన అయిపోయింది. ఫ్యూచర్ పాలిటిక్స్ ని మీరు ఎట్లా? కచరా కేల్ కథం దుకాన్ బంద్, పరుగు ఆపడం అనేది ఒక కళ. కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, ముఖ్యమంత్రి అయిండు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ఉంది. దాన్ని అంతటితో నిలబెట్టుకుంటే ఆయన ఇజ్జత్ ఆయనకు ఉంటది. ఇప్పటికే ఈ 4 కలిసి ఆయన మానసికంగా ఏం చేయలేడా? ప్రాబ్లం ఏంటంటే ఈ బైపోలార్ డైవర్జెన్స్ అనేది దిలీప్ సార్ అడగండి ఒకసారి. బైపోలార్ డిజార్డర్స్. ఇంకోటి పాలిటిక్స్ లో కూడా నిన్న నాగేశ్వర్ గారు చెప్తున్నప్పుడు బైపోలార్ డైవర్జెన్స్ అన్నారు. బైపోలార్ డైవర్జెన్స్ అండ్ కన్వర్జెన్స్ అది పాలిటిక్స్. దిలీప్ గారు మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపరిచితుడు 1-2 బుక్ రిలీజ్ అప్పుడు వరంగల్ కి చెందిన డాక్టర్ ఒక ఆయన, లండన్ లో ఫేమస్ సైక్రియాటిస్ట్, కేసీఆర్ గారితో ఒక 2 అవర్స్ ఢిల్లీలో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారికి కొన్ని మానసిక జబ్బులు ఉన్నాయని చెప్పి మీ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. మానసికంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి ప్రపంచంలో 190 మందికి మానసిక రుగ్మతలు ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. హిట్లర్ అనేటోడు కూడా సెకండ్ వరల్డ్ వార్ బాంబ్ వేసిండు కదా, హిరోషిమా బాంబ్ వేసినప్పుడు, అది కూడా ఆయనకు కూడా బైపోలార్ డిజార్డర్ అట. మానసికంగా స్క్రిజోఫేనియా, హాలిసినేషన్, బైపోలార్ డిజార్డర్, స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఆ వరంగల్కి చెందిన డాక్టరు కేసీఆర్ గారితో ఏం మాట్లాడిండో దిలీప్ సార్తో మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయండి.
ప్రతి మనిషికి మానసిక సమస్యలు ఉంటాయి, శారీరక సమస్యలు ఉంటాయి. కానీ నీ యొక్క వ్యక్తిగత బలాలు బలహీనతలు 4 కోట్ల ప్రజల జీవితాన్ని మార్చొద్దు. చిచ్చా దయచేసి మంచి డాక్టర్కి చూపించుకోండి. ప్రాబ్లము మీ దగ్గర ఉంది, మీ ప్రాబ్లము మీ కుటుంబానికి పాకింది. ఈ 4 కొట్టుకుంటే మీ ఇజ్జత్ రోడ్డు మీద పడుతుంది. నేను అత్యధికంగా కేసీఆర్ని ప్రేమించిన 2001 నుంచి 2014 దాకా నా జీవితం నా యవ్వనం అంతా ఇచ్చిన. 10 ఏళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడినా. ప్రేమ ఉంటేనే కోపం ఉంటుంది. ఇప్పుడు నేను కేసీఆర్ తిట్టినట్టు రేవంత్ రెడ్డిని తిట్టలేను, ఎందుకంటే నాకు కేసీఆర్ చిచ్చా అంటే ప్రేమ, కలిసి పనిచేసినాం. రేవంత్ రెడ్డితో నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. కాబట్టి దయచేసి ఈ వయసులో కేసీఆర్ గారికి దుఃఖం కలిగేయకండి. ఆయనకి మంచి డాక్టర్ని చూపియండి. ఈ ఆస్తుల గొడవలు, ఈ అంతస్తుల గొడవలు పక్కకు పెట్టి మీరు కేసీఆర్ ఇజ్జత్ కేసీఆర్ని 10 కాలాల పాటు బతకనియండి. పాపం ఆయన ఈ వయసులో ఈ క్షోభ అవసరమా? శోభమ్మ దయచేసి చిచ్చాన్ని కాపాడండి. ఈ పోరగాళ్ళకి ఏం బుద్ధి లేదు, డబ్బులు వీళ్ళు ఏం సాధించిన వాళ్ళు కాదు, ఏం లేదు. వీళ్ళు కేసీఆర్ సంపాదించిన దాన్ని తినడానికి వచ్చిన వాళ్ళు. సంతోష్ అయినా హరీష్ కి కష్టంలో ఉంది. హరీష్ వయసు చూడండి, నాకు 47 ఏళ్ళు. హరీష్ తిప్పి కొడితే 55 ఉంటాడో 50. ఆయన వయసుకు మించిన వృద్ధుడైండు. ఈ టెన్షన్లన్నీ మామతో తిట్లు తినాలా, మామ మూడుకు తగ్గట్టు నడుచుకోవాలా. అక్కడ ఎక్కువ తిట్లు తినేది ఎవరంటే హరీష్, సంతోష్. కుక్కలు కూడా కారణం భరించాలా. ఇంకా కేసీఆర్ సాహిత్యంలో మంచి చెడు దానికి అడ్డుండదు. కాబట్టి హరీష్ రోల్ ఉంది. ఏదన్నా కొద్ది గొప్ప కష్టపడ్డాడు మా అందరితో పాటు. మేము జైల్లోకి పోయినప్పుడు మాకు సపోర్ట్ చేసిండు, కష్టపడ్డాడు. కవిత, కేటీఆర్ లబ్ధిదారుల కుటుంబం, వాళ్ళు బెనిఫిషియర్స్ మాత్రమే. వాళ్ళు మంచి చిలక పలుకులు బాగొచ్చు, ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, అన్ని మాట్లాడొచ్చు. కానీ పునాది రాయి తెలంగాణ ప్రజలు. ఆ పునాది రాయి బొడ్రాయి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, మన ఎవరు కుచర్ల సత్యనారాయణ సారు, మన పాషం ఎవరు మన కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళని గౌరవించుకుందాం. అక్క నీకేమన్నా తెలంగాణ మీద సోయి ప్రేమ ఉంటే ఫస్ట్ కేశవరావు జాదవ్ ఇంటికి 1 కోటి రూపాయలు, ముచ్చర్ల సత్యనారాయణ గారి ట్రస్ట్కి 10 కోట్లు. మీ దగ్గర డబ్బులు బాగున్నాయి కదా. ఆమె ఎవరు చనిపోయారు కదా, శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, ఇట్లా చాలా మంది దిక్కులేని చావులు చచ్చారు కదా. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కడికి కూడా లేదు. బీఆర్ఎస్ అనేది తెలంగాణని బొందబెట్టిన పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ అవసరం తెలంగాణ ప్రజలకు లేదు, కేసీఆర్ కుటుంబం అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయి, మిగతా కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ అంశాన్ని ఎట్లా తీసుకొని ముందుకెళ్తాయి అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.